ప్రజలందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరీ నమస్కారం. ఈరోజు తాడేపల్లి సీతానగరు మహానాడు మొత్తం తిరగడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపింగ్ చేశాము. అందరూ ప్రజల స్పందన చాలా బాగుంది. ఇలాంటి కొత్త పార్టీలు రావాలి, కానీ ఎన్నో వచ్చి వెళ్ళి విధానాలు అద్భుతంగా ఉన్నాయి. అందుకని మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓటేసి భారీ మెజార్టీతోటి 1,00,000 మెజార్టీతో గెలిపించి తీరుతామన్నా అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచినీళ్ళ సమస్యలు చెప్పారు, డ్రైనేజీ సమస్యలు చెప్పారు, అన్నీ చేద్దాం మనం గెలవగానే అని చెప్పాం. అట్లాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలకి యాప్ లోన్లు ఎక్కువగా ఇచ్చి అవి ఒకసారి కట్టినా 4 సార్లు కట్టించుకొని ఇంకా కట్టండి అని చెప్పి పిల్లలు చెప్తాను బెదిరించి వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అలాంటి సమస్యలు కూడా చెప్పారు. నా దృష్టికి గతంలోనే ఇవన్నీ వచ్చి ఉన్నాయమ్మా. కాబట్టి ఇవన్నీ నేను చూస్తా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు రావు. వీళ్ళకి వస్తున్నాయి అంటే వాళ్ళే కావాలని చేపించి మెరిట్ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మెరిట్ విద్యార్థుల్ని దెబ్బతీయడం కోసం ఇలాంటి కుట్రపూరిత ఆలోచనలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళని ఏవో చిన్న లోన్లో ఇరికియటం, 4 సార్లు కట్టించుకోవటం, ఇంట్లో జీవితాన్ని బెదిరియటం, వాళ్ళని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావటం, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇంకా అట్లాగే తీసుకుంటే సెల్విట్ చేర్చుకునే స్థాయి పోస్టులన్నీ 1-2 సామాజిక వర్గాలకు మాత్రమే వెళ్తాయి. సెల్విట్ చేసే స్థాయి చిన్న స్థాయి పోస్టులు ఏదో అన్నీ జరిగిన పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రం వస్తూ ఉన్నాయి. వీటి మీద కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని చర్య తీసుకొని మేము మార్పులు తీసుకొద్దాం ప్రజల్లో. ఇవన్నీ చేయాలంటే ప్రజలు ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ మన రబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఇలాంటి ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నా దృష్టికి వచ్చింది, గతంలో కూడా చాలా నేను చూసినా కూడా వ్యవసాయ మోటార్లు ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కనెక్షన్ లేని ఉంటే మోటార్లు బీకేస్తారు. అదే అగ్రవర్గాలలో ఉంటే ఎవరు కదిలి రాటిని కనెక్షన్ లేకపోయినా ఆడించుకోవచ్చు. వీళ్ళు మాత్రం ఉంటే పీకేస్తారు. పంట మీదకి వచ్చినా కూడా పీకేస్తారు. పంట నిలువున వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇష్టమే. ఓట్లు వేయించుకున్న దాకా కళ్ళపోయిన కబురు చెప్తారు. ఓట్లు వేసుకున్న తర్వాత తిరిగి కూడా చూడరు. 2014లో ఏం చెప్పారమ్మా? అప్పుడు వచ్చిన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రుణమాఫీ చేస్తున్నారు. చేశారా? బాబు రావాలంటే జాబు రావాలన్నారు. ఎంతమంది జాబులు ఇచ్చారమ్మా? మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. మళ్ళీ మొదలు పెట్టారు పాఠం, పాత పాఠం. అన్నీ ఏమీ జరగవు. ఆయన రాజధాని పెట్టిన ఆయనే 2 సార్లు 2014-15లో ప్లాట్ పడేయించాడు. ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ కాడ రాజధాని అన్నాడు. తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా అని చెప్పారు. ఏది కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని అన్నాడు. అది అయిపోయింది. మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని 5 లక్షలు 10 లక్షలకి అక్కడ రాజధాని ప్రకటించుకున్నారు. ఒక మండలంలో కూలింగ్ తీసుకోవడానికి, వాళ్ళు కొనుక్కున్న కాడ రేటు పెంచుకోవడానికి 2014-15లో 50 మండలాల్లో ప్లాట్లు పడేశారు. మరి రాజధాని కట్టే నాయకుడు ఆయన 33 ఎకరాలు దేన్ని తీసుకున్నాడు? రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తీసుకున్నాడా? మరి మోడీ గారు ఆయన నాకు అపాయింట్మెంట్ లేదు నేను వెళ్ళటానికి అన్నారు. తర్వాత మరి ఇప్పుడు రాజకీయంలో వీళ్ళు గెలిపించడానికి మద్దతు ఇవ్వడానికి అయితే అపాయింట్మెంట్ ఇచ్చారా? ఈ విధంగా 1 కాదు 2 కాదు 2014-15లో ప్లాట్లు పడేశాడు రాజధాని కట్టి ఆయనే. ఆ రోజు 16లోనో నోటు రద్దు, 17లో జీఎస్టీ బిల్లు, 18లోనో చిన్నబాబు పెద్దబాబు అని ఇంకొక ఆయన సూట్ కేసులు బాబులని తిట్టాడు. ఈయన మద్దతు తీయడు, ఈడ గెలవదు, ఈడ రేట్లు అయిపోతాయని మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా అధికారం ఉన్న 60%, అధికారం లేని వాళ్ళు 40%. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి 2020 నుంచి తెలంగాణ ఉద్యమం అంటాడు. అప్పుడు ఆనాడే ఆంధ్ర ఉద్యమం చేయొచ్చు కదా, చేయలే. ఇడిపోగొట్టుకొని
ఈడ పొలాల రేట్లు పెంచుకొని 1,00,000 కోట్లు గడిద్దామని చెప్పి ఆ రోజు చెప్పారు. తీరదేవి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అని అర్థమైపోయింది. మనం కట్టుకున్న కళల రాజధాని హైదరాబాద్ బాగొట్టుకున్నాం. మన పెద్ద కొడుకు లాంటిది హైదరాబాద్. వచ్చే ఆదాయం దాదాపు సంవత్సరానికి 1,50,000 కోట్ల ఆదాయం కోల్పోయాము. తర్వాత ఇంకో ఆయన వచ్చి నేను ఏడ ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని. ఇప్పుడు తర్వాత 7 నెలలు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతకం చేసి 7 నెలలు ఇక్కడ అమ్ముకొని అడుగునుకొని ఇప్పుడు ఈ శాఖలో ఇల్లు కట్టుకున్నా అక్కడ రాజధాని అంటారు. వీళ్ళు రాజధాని పేరులో హైటెక్సీ పేరుతోటి ఔటర్ రింగ్ రోడ్ పేరుతోటి 1,00,000 కోట్లు సంపాదించుకుందామని తప్పితే ఈ ప్రజలకు ఏదో న్యాయం చేద్దాం. వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన సీఎం అవుతుంది. వాళ్ళు ఓటు ఉంటేనే కదా మన ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని ఆలోచన లేదు. ఎప్పుడైనా ప్లాట్లు పడేసేటప్పుడు 2014-15 ప్లాట్లు రాజధాని కట్టి అయినా ప్లాట్లు పడేశాడు. అంటే ఆయనకుందా రాజధాని ఇష్టమేనా? ఇష్టం ఉండేవాడైతే అలా చేస్తాడా? గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేస్తే చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకొని అటు 2 లైన్ ఇటు 2 లైన్ వేస్తే మధ్యలో మొత్తం ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాజధానిలో డోక్రా గ్రూపులు అన్ని లక్షల ప్యాట్లు ఇవ్వచ్చు. ఆనాడు ఆయన అలాగే చేసుంటే ఈ పార్టీకి 5 కోట్ల మంది ప్రజలు ఈ రాజధానిలో నివాసం ఉండేవాళ్ళు. ఈ రాజధాని హైదరాబాద్ కంటే 5 సంవత్సరాలు డెవలప్ అయ్యింది. ఇప్పుడు 5-10 ఏళ్ళు ఉండే ఏమీ లేదు. రాజధాని గురించి కాసేపు నేను అనుకోవాలంటే కాసేపు